మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. అమ్మ, మీకు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా మన తెలుగింటి వారందరికీ ఉగాది అనగానే షడ్రుచులు ఎలా గుర్తుకొస్తాయో ప్రతి ఒక్కరికి జాతకం గుర్తుకొస్తుంది. ఈ సంవత్సరం మా ఆదాయం ఎలా ఉంటుంది, ఆదాయం బాగుంటే అన్ని విధాలుగా బాగుంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇయర్ అంతా బాగుంటుందని చూస్తూ ఉంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశులు అయిన మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి పైన ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఈ రెండు శ్లోకాలు అనుకోండి, మంత్రాలు అనుకోండి. ఈ పరాభవ నవ సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి గ్రహ గోచార రీత్యా ఈ రెండు నామాలు చదువుకోవటం చాలా ఉత్తమమైనటువంటి విషయం. అట్లాగే ఈ యొక్క సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఆగమ్య గోచరంగా, గురువు యొక్క స్థితిగతులు మరి అతిచారత్వంతో వీరికి మింగుడు కూడా పడనీయటువంటి పరిస్థితులు, వ్యాపార రీత్యా కావచ్చు, ధనరీత్యా కావచ్చు. అట్లాగే ముఖ్యంగా మనకి గోచారంలో చెప్పుకోవాలంటే ఆదాయము, వ్యయము, రాజపూజ్యత, అట్లాగే అవమానాలు. అసలు అవమానాలు పంచాంగం చెప్పక్కర్లా. తెల్లారు లేస్తే మనకి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఉపయోగపడే ఖర్చు ఎంత, అవసరం లేని ఖర్చు ఎంత, అప్పులు ఎంత చేస్తున్నాము, అప్పులు ఎంత తీరుస్తున్నామో అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే కదా గ్రహాలు గుర్తొచ్చేది. ఇవి లేకపోతే గ్రహాలు ఎందుకు, జ్యోతిష్కులు ఎందుకు, పంచాంగాలు ఎందుకు, అసలు జాతకం ఎందుకు? వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉంటాయి. సమృద్ధిగా ఉన్న కర్మల్ని అందరూ అనుభవించాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా జ్యోతిష్యాన్ని నమ్మాలి, పరిహారాలు ఆచరించాలని మనకి శాస్త్రమే చెబుతోంది. ఇప్పుడు ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మరి జ్యోతిష్యాన్ని నమ్మితేనే కదా ఆ నమ్మకానికి తగ్గ రిఫ్లెక్షన్ గ్రహాలు మనకి ఇచ్చేది. అట్లాగే మనకి గోవుల్ని కూడా రక్షించమనే చెప్తుంది. గో రక్షతి రక్షిత అని మొన్న ఎక్కడో చదివాను నేను. శాస్త్రంలో ఉందేమో కానీ ఎక్కడో విడిగా రాసుకున్నారు. గో రక్షతి రక్షిత, గోవుల్ని మనం రక్షిస్తే అవి ఇచ్చే పాల ద్వారా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరి అవసరాలని బట్టి వాళ్ళకి ఆరోగ్యంలో మనకంటూ ముఖ్యమైన ఐటమ్ ఏదంటే పాలే. మనం తీసుకునే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా ఈ గోవు నుంచి వచ్చేవి. కాబట్టి గోవుల్ని కాపాడదాం, మన యొక్క సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ మనకున్నటువంటి వాక్కుని అందరికీ ఉపయోగపడేలాగా ఆచరిస్తూ, మరి వాక్కుకి కారకుడు అధిపతి. మనం ఇప్పుడు నేను వారితో మాట్లాడుతున్నా, మీరు వింటున్నా, మీరు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా వీటన్నిటికీ అధిపతి ఎవరంటే బుధుడు. ఆ బుధుడు ఇల్లే మిథున రాశి. ఈ మిథున రాశి వారు మాట్లాడే మాట సవ్యంగా ఉంటే వీరి యొక్క బిజినెస్లు ఎక్కడో ఉంటాయి. తారాస్థాయిలో ఎక్కువగా బిజినెస్ వాళ్ళు కానివ్వండి, రచనలు చేస్తూ ఉంటారు కదా, సినిమా వాటికి కానీ, లేకపోతే మనకి దాదాపు ఒక 3000 సిరీస్ వస్తూ ఉంటాయి కదా, వెబ్ సిరీస్ కానీ. ఇప్పుడు మన తెలుగు సీరియల్స్ ఇప్పుడు అయితే 3000, 4000, 5000 ఎపిసోడ్లు అవుతాయి చూసారా. అన్ని ఎపిసోడ్లు ఎట్లా రాయగలుగుతున్నారంటే వారికి ఈ మిథున రాశిలో, వాళ్ళు మిథున రాశిలో ఉండొచ్చు నాకు తెలిసి. బుధుడి యొక్క నక్షత్రాల్లో ఉంటేనే, శని యొక్క బలం కూడా ఉంటేనే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. 30 ఎపిసోడ్లు అవజేయాల్సినటువంటి సీరియల్ 3000 ఎపిసోడ్స్ చేస్తున్నారంటే ఎంతటి తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు కాదు ఇక్కడ కావాల్సింది, దాన్ని లాంగివిటీ చేయటం, ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం. మనం అంతే కదా, వ్యాపారాన్ని వృద్ధి చేయాలి కదమ్మా. 30 ఎపిసోడ్లు చేసేస్తే ఉపయోగం ఉంది. ఇప్పుడు నేనున్నానమ్మా, వీరికి ఈ సమయంలో బాగుంటుంది, ఈ సమయం బాగోదు, ఆ సమయం బాగుంటుంది, అయిపోయింది. ఎన్ని సెకండ్లో చెప్పచ్చు? 30 సెకండ్లలో మిథున రాశి వారికి క్లోజ్ చేయొచ్చు. వినే వాళ్ళకి అర్థం అవుతుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఇళ్లల్లో ఎన్నో గొడవలు జరగాలన్నా, ఇళ్లలో ఆడవాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళలో మార్పులు రావాలన్నా ఈ సీరియల్స్ ఎంత ప్రభావితాన్ని చూపిస్తున్నాయి.
చాలా భార్యాభర్తలు, అత్త కోడళ్ళు, అత్త మా మామలు, కుటుంబ బంధువులు ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నాయి. ఇప్పుడు మనకి క్రికెట్ ఎంత గొప్పదో దాన్ని మించిన గొప్పతనం సీరియల్స్లో ఉంది. సీరియల్స్ లేకపోతే అసలు వాళ్ళకి షేక్ అవుతారట. అంటే వాళ్ళకి కళ్ళు గిరగిరా తిరుగుతాయి, ఉపేంద్ర కళ్ళు తిరిగినట్టుగా. అట్లా మరి ఆ స్థాయిలో రచనలు రాయాలన్నా, కంటెంట్ రైటర్స్ కావాలన్నా ఈ మిథున రాశి వారు మరి వారికి బాగుండాలి కదా. మరి వారి ఆదాయం దాదాపుగా ఈ యొక్క సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయము చెప్పేస్తున్నా 8, శని సంఖ్య. మరి వ్యయం గురువు గారు నవ్వకండి, 11, ఖర్చు 11, ఆదాయం 8. అబ్బో, ముందేమో మిథున రాశి గురించి అంత బ్రహ్మాండంగా చెప్పారు, మాకేమో డబ్బు కావాలి, అవన్నీ మాకెందుకండి. మరి 8 ఆదాయం, 11 వ్యయం. ఓకే, మరి సరే, మా మొహానికి కాస్త రాజపూజ్యం గౌరవించే వాళ్ళన్నా ఉంటారా అంటే బంధువుల్లో ఏడ్చొస్తుంటే మీకు ఎక్కడ వస్తారండి. ఘోష ఎక్కువైతే, బంధువుల ఘోష, అవసరం లేని వాళ్ళంతా పరిచయాలు చేసుకుంటే, మీ సమయం అంతా కాలయాపన చేస్తుంటే మీకు రాజపూజ్యం ఎక్కడ కలుగుతుంది? రాజపూజ్యం ఒకటే, అవమానాలు 7, అవసరం లేని పనులన్నీ మీ నెత్తి మీద వేసుకోవటం, వాళ్ళకి ఎవరికో సమస్య వస్తే మీరు వెళ్ళి మాట్లాడటము, మధ్యవర్తి. మళ్ళీ నేను ఒక మధ్యవర్తిని అనుకుంటారు వాళ్ళు, ఒక పెదరాయుడి కింద. మరి అలా చేస్తే అవమానాలు ఎదురవు. కాబట్టి అవమానాల దగ్గరికి వెళ్లకుండా ప్రయత్నం చేయండి. గురువుగారు చెప్పారు కాబట్టి ఇక ఇంట్లో భార్యాభర్తల్లో భర్త భార్యనన్నా, భార్య భర్తనన్నా, పిల్లలేదన్నా కూడా నాది మిథున రాశి, గురువుగారు చెప్పారు అందుకనే నాకు ప్రతిదీ అవమానం అని చెప్పి కించపరుచుకొని మిమ్మల్ని మీరు తీసేసుకోకండి. డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. అంటే అమ్మా, ఇవి చెప్పాం కదా, మాకు ఆదాయం, అందుకనే నాకు అనుకున్న పనులు జరగట్లేదు, ఆదాయం నాకు పడిపోయింది, ఇక ఫీలింగ్స్ బీనైపోతాయి ఇది విన్న తర్వాత వాళ్ళందరికీ. అంతేగాని మనం ఏం లోపం చేస్తాం, మనలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అని ఎవరు ప్రశ్నించుకోవట్లేదు. ఈ శాస్త్రం చెప్పేది జరుగుతుంది, శాస్త్రం చెప్పినట్టే మీకు ఉంటుంది. ఎప్పుడు? సంవత్సరం మొత్తం 365 రోజుల్లో ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి వద్దన్న కొద్దీ డబ్బు వస్తూ ఉంటుంది, బ్యాంకు బ్యాలెన్స్లు నిండిపోతూనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మిథున రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు కనుక గమనిస్తే మనము, మరి రాశి ఒకటే చెబితే ఆ నక్షత్రాలు కావాలిగా కొంతమందికి. మరి మృగశిర నక్షత్రము 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3. ఈ యొక్క కుజుడు, రాహువు, గురుడు, ఈ 3 గ్రహాల యొక్క నక్షత్రాల యొక్క ప్రాబల్యము మహానుభావుడు మిథున రాశి ఉంటాయన్నమాట. వారికి సంప్రాప్తిస్తూ ఉంటాయి. కోపము, ఆవేశాలు ఉంటాయి, అవసరం లేని వాగుడికాయల్లో వాగుతూనే ఉంటారు, మధ్యవర్తిత్వం చేసే పరాభవాలు పొందుతారు. అట్లాగే నాలెడ్జ్ని కూడా షేర్ చేయగలిగితే, సరైనటువంటి నాలెడ్జ్ని కనుక వీళ్ళు పట్టుకొని దాన్ని కనుక సంభాషించగలిగితే వీరికి వచ్చే కీర్తి ప్రతిష్టలు కూడా ఒక తారాస్థాయికి చేరుకుంటాయి, బాగుంటాయి. అంటే ఈ 3 గ్రహాల యొక్క నక్షత్రాలు ఆ రాశిలో ఉన్నాయి కాబట్టి వ్యాపార వృద్ధంతా కూడా వీరికి అటు గోపిలాగా ఉంటుంది. అవసరమైతే ఇటు దొర్లుతారు, అటు దొర్లుతారు. నాలెడ్జ్ ఇంపార్టెంట్. సరే, వ్యాపారంలో ఇవన్నీ తప్పదు, ఏది ముందుకు వెళ్ళాలి, అవసరమైతే సైడ్కి తిరగాలి, ఒక్కోసారి మాట్లాడాలి, నిజం మాట్లాడాలి, ఒక్కోసారి అబద్ధాన్ని ఇష్టం లేకపోయినా మాట్లాడాలి. అయితే వ్యాపారస్తులు కూలబడిపోతారు. అంతే కదమ్మా, మనకి టీవీల్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ, సినిమాల్లో కానీ మనకి వ్యాపారాన్ని చూపించేటప్పుడు అతిశయోక్తిగా ఉంటుంది. వినేటప్పుడు మనం ఆనందపడతాం, కొనేటప్పుడే ఆలోచిస్తాం, వినేటప్పుడు ఆనందంగా చూస్తాం. అంటే వ్యాపారంలో ఎక్కువగా చూపిస్తారు వ్యవహారాన్ని. కాబట్టి ఆ జ్ఞానం రావాలంటే ఆ నక్షత్రాల వాళ్ళు కూడా అనుకూలంగా ఉండాలి. మరి మనకు కావాల్సిన ఆదాయం, వ్యయం, రాజపూజ్యత, అవమానం వచ్చింది, నక్షత్రాలు వచ్చేసినాయి. మరి ఆ నక్షత్రాలు రాశులు లేనటువంటి వాళ్ళు మా పేర్లు ఇవ్వండి అని అనుకుంటారు కదా. మరి పేర్ల దగ్గర చూస్తే మిథున రాశిలో కాకి, కు, ఖం, జ్ఞాచ, కే, కో, హ, ఈ మొదటి అక్షరాలు వాళ్ళ పేర్లలో ఏవైతే ఉన్నాయో ఈ పేర్లు, అక్షరాలు, వారు ఈ మిథున రాశి కిందకు వస్తారు. కొంచెం వాళ్ళు ఈ మిథున రాశి ఆ ఫలితాలని అన్వయించుకుంటూ ఎలా ఉంటే బాగుంటుందో అంతవరకు చూసుకోవచ్చు. మరి మిథున రాశి వారికి ముఖ్యంగా ప్రజెంట్ జూన్ వరకు కూడా మిథునంలోనే గురు భగవానుడు ఉండటం. జూన్ వరకు ఆయన ఆల్రెడీ వక్రించి ఉన్నాడు.
మే నుంచి రుజుమార్గంలో ఏప్రిల్ నుంచి రుజుమార్గంలోకి వస్తాడు. జూన్ నాటికి కర్కాటకంలోకి వెళ్ళిపోతాడు ఆయన. అట్లాగే శని భగవంతుడు ఈ మిథున రాశి వారికి ఆకస్మికంగా కష్టాలని అంటే అనుకోకుండానే వృత్తిలో జరిగేటటువంటి ఫ్లక్చువేషన్స్ మొత్తం ఇచ్చేది మిథున రాశి వారికి శని భగవానుడే. ప్రయాణాల యందు కాస్త అనుకున్న అభీష్టాలు నెరవేరకపోవడం, అంటే ఏదో అనుకొని దూర ప్రయాణం చేయడానికి అనుకుంటారు, ఒక దూర ప్రాంతం విదేశాలకో లేకపోతే ఒక నదీ సంగమంలో స్నానం చేయాలను, లేకపోతే ఎవరో ఏదో చెప్పారు కదా అక్కడికి వెళ్తే కాస్త మనకి ఆ దైవ దర్శనం చేసుకుంటే మనకి ఏదన్నా కాస్త ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుందని కొంతమంది ఎవరో చెప్పుకోవడం ద్వారా అనుకొని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలన్నిటిలో కూడా అగచాట్లే, ప్రతి ప్రయత్నంలో ఇబ్బందులే, ఏదనుకున్నా అభీష్ట సిద్ధి నెరవేరదు. ఎందుకంటే శని భగవానుడు మిథున రాశికి 10వ స్థానంలో ఉన్నాడు గురుక్షేత్రంలో. సరే, గురువు అన్న బాగున్నాడు అంటే గురువు జన్మరాశిలో ఉన్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా జూన్ వరకు కూడా ఈ మిథున రాశి వారికి గురుగ్రహ ప్రభావము. మరి ఈ 2 గ్రహాలే కాదు, మనకి అత్యంత కీలకమైన పాత్ర వహించేది రాహు. 9వ స్థానంలో డిసెంబర్ వరకు ఉంటారు ఆయన. కుంభంలో ఉన్నాడు కదా, మిథున రాశి వారికి 9వ స్థానం. ఇంకా నేను చెప్పాను కదా, దూర ప్రాంతాలు, వాటికి సంబంధించిన ఆటంకాలు అవి మొత్తం రాహు ఇస్తూ ఉంటాడు. శని డైరెక్ట్గా ఇవ్వలేడు, ఇప్పుడు రాహు ద్వారా శని ఇస్తూ ఉంటాడు ఆయన ఇంట్లో ఉండేసరికి. అట్లాగే కేతువు, ఈ కేతువు మిథున రాశికి ప్రస్తుతానికి 3వ స్థానంలో ఉన్నాడు. ఉన్నంతలో అనుకున్నటువంటి కార్యాలయందు వీరికి ఉన్నటువంటి సరైనటువంటి ప్రణాళికలు, వారికి ఉన్నటువంటి పూజా శక్తి వలన కావచ్చు, ఉపాసన ధర్మాల వలన కావచ్చు, అభీష్ట సిద్ధి, లేదా వారికి ఉన్నటువంటి దృఢ సంకల్ప శక్తితో కొన్ని స్వయం నిర్ణయాలు తీసుకుంటూ అవి కొంచెం వాళ్ళకే అర్థం కాకపోయినా సరే ఆ నిర్ణయాలతో ముందుకు వెళుతూ ఏదో కాస్త రంగాన్ని సిద్ధం చేసుకునే తత్వం డిసెంబర్ వరకు కేతు అనేవాడు ఇస్తూ ఉంటాడు. అంటే ఆ వైబ్రేషన్స్లో ముఖ్యంగా ఈ 3 ఈ 4 మనకి ఎవరైనా అనుకూలంగా ఉంది మిథున రాశి వారికి అంటే కేతు. అంతేనమ్మా, మనకి ఒక నిర్ణయం తీసుకునే శక్తి 3వ స్థానాన్ని బట్టి ఉంటుంది. ఒక ధైర్యము కానీ, సాహసం కానీ, అనుకున్న అభీష్టం, అసలు మనం ఒక కోరిక అనుకోవాలంటే ముందు సంకల్పం లోపల కలగాలి కదా, ఆ సంకల్పం అనేటటువంటిది కూడా 3వ స్థానాన్ని తెలియజేస్తుంది. అట్లాగే ఇందాక ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బందులు అనుకున్నాం, అసలు ప్రయాణం చేయాలంటే ఏది దైవపరంగా ఈ కేతు అనుకూలం ఉండబట్టే వాళ్ళు ఆ ప్రయాణాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి ఒక్క కేతు ఒక్కడే డిసెంబర్ వరకు అనుకూలంగా ఉన్నాడు. ఈ డిసెంబర్ తర్వాత మిథున రాశి వారికి కేతువు 2వ స్థానంలోకి కర్కాటకంలోకి వస్తాడు. అంటే అష్టమంలో మకర రాశిలోకి రాహు వస్తాడు. ఇక్కడ అసలైనటువంటి ప్లే అనేటటువంటిది ఆట బిగిన్ అవుతుంది. అష్టమ రాహువు మిథున రాశి వారికి, ఇప్పటివరకు కర్కాటక రాశి వారికి అష్టమ రాహువు ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు మకరంలోకి డిసెంబర్ 2026 డిసెంబర్ ఎండింగ్ తర్వాత ద్వితీయార్థంలో మిథున రాశి వారికి అష్టమంలో రాహు వచ్చినప్పుడు సమస్యలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి, ఇంకెక్కువ అవుతాయి, చాలా ఎక్కువ అవుతాయి. అంటే ఇక్కడ బలాబలాలు చూసుకుంటేనమ్మా మిథున రాశి వారికి జూన్ వరకు అనుకున్న కార్యాలు సంకల్పాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో వీళ్ళు ఏదో ఎస్టాబ్లిష్ చేయాలి, వ్యాపారం ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తిని గడించాలి, లేకపోతే వీరు కొంతమంది ఏంటంటే ఇక్కడ 1 వ్యాపారం 2 వ్యాపారాలు ఉంటాయి, దాన్ని విదేశాలకి కూడా మరల్చి కొంచెం దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అనేటటువంటి సంకల్పం ఎప్పటి నుంచో పెట్టుకున్నారు. ఆలోచనలు సమాలోచనలు చేస్తున్నారు. అయితే ఇది బంధువర్గం వాళ్ళకి లీక్ అవ్వటం, వాళ్ళు దీని మీద వీని కాదు ప్రణాళికలు చేసేది వాళ్ళు, అక్కడ ఏడుపులు, ప్రణాళికలు అంటే ఏడుపులు, నరఘోష. వీడి వ్యాపారం, వీడు ఏం ఆలోచిస్తున్నాడో, వీడి వ్యాపారంలో ఎంతవరకు ముందుకు వెళ్తున్నాడో, వీడికి ఎంత డబ్బు వస్తుందో, ఇదే ఆలోచన వీడికి ఉండవు. పాపం మిథున రాశి వాళ్ళు ఆలోచించారు, వాళ్ళకి ఎంతసేపటి ఏంటంటే మేము వృద్ధిలోకి రావాలి, మేము వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసి ఎంతోమందికి ధనాన్ని 10 మందికి ఇచ్చేటటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి పూర్వ జన్మ పుణ్య ఫలమంతా కూడా మూట కట్టుకునే పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. కానీ ఈ ఏడుపులు నరఘోషలు ఏంటంటే జూన్ వరకు వీళ్ళని ఎదగటానికి ముందుకు అవకాశాలు ఇవ్వట్ల. అట్లాగే వీళ్ళు ఏదో అనుకొని షేర్స్ తండ్రి గారి పేరు మీదో, లేకపోతే వీరికి ఉన్నటువంటి లాజిస్టిక్స్ అంటే దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి ట్రావెల్స్ బస్ ఇంటర్నల్ బిజినెస్ ఉంటుంది కదా, వాటి మీద పెట్టినటువంటి వాళ్ళకి ఏంటంటే
లాభాలు వస్తాయి అనుకున్నప్పుడు చివరి మూమెంట్లో అవి కాస్త వాళ్ళకి మానసిక క్షోభని గురి చేసే పరిస్థితి. శని భగవానుడి యొక్క అనుగ్రహం లేక, అనుకూలత లేక అభీష్టం కాస్త కొలాప్స్ అయిపోతుంది. ఏదో కారణం ఆకస్మికంగా వచ్చేస్తుంది మనకి ఈ ప్రపోజలు, లేకపోతే ఈ బిజినెస్లో మనకి షేర్ వస్తుంది, మనకి మంచి లాభం వస్తుంది. కొంతమంది ఏంటంటే బిజినెస్కి సంబంధించినటువంటి కోర్టు ఎలిగేషన్స్లో కూడా కోర్టు మనకి మంచి అనుకూలమైనటువంటి మాట వస్తుంది, ప్రభావం వస్తుంది అనుకునే మూమెంట్లో అది కాస్త వీళ్ళకు ఉన్నటువంటి నరఘోషల వలన అనుకోవచ్చు, కొన్ని స్వయంకృతాపరాధం కావచ్చు, కొంత అవతల వ్యక్తులతో వీళ్ళు మాట్లాడే ధోరణిలో ఎక్కడన్నా కొంచెం కన్ఫ్యూజింగ్ లెవెల్స్ ఉన్నా వెంటనే కొలాప్స్ అయిపోతుంది వ్యవహారం అంతా. అందుకని వ్యాపారంలో అనుకున్న అభీష్టాలు లేకపోవటం, వ్యాపారస్తుల మధ్య సరైనటువంటి మానసిక ధోరణి ప్లస్ సరైనటువంటి బుద్ధి ప్రకంపనలు లేకపోవటం వలన, అనుసంధానం లేక ఇరువురి మధ్య కూడా కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి కలుగుతున్నాయి. భాగస్వామ్యం ఫట్మనే అవకాశాలు కూడా జూన్ వరకు ఉన్నాయి మిథున రాశి వారికి వైవాహిక జీవితంలో కంపల్సరీ. అలాగే వీరికి కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార రీత్యా అఖండమైనటువంటి ధనము లభించాలన్నా, ఉద్యోగంలో కొంచెం వెసులుబాటు కావాలన్నా, వీరికి ఉన్నటువంటి తండ్రి పరంగానో లేకపోతే వ్యాపార రీత్యా కొన్ని భూములు కొని ఉంటారు కొంతమంది, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ దేవాలయాలకు సంబంధించిన భూములు ఉంటాయి కదా, అవి అన్యాక్రాంతమైన అవన్నీ కూడా జూన్ తర్వాత కాస్త అక్టోబర్ వరకు కూడా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి కలగడానికి అవకాశం. అంటే భూముల పరంగా చక్కటి లాభాన్వేషణ కలగడానికి అవకాశం ఉంది. అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. లేదా వ్యాపారంలో వీరు పెట్టినటువంటి ఆ పెట్టుబడులకు సంబంధించి విపరీతమైనటువంటి లాభాలు జూన్ తర్వాత రావడానికి చాలా అనుకూలం ఉంది. అట్లాగే ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది మిథున రాశి వారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం సరిగ్గా లేదనో వీరికి, అయితే విదేశాల్లో ఉన్నారు, మరి విదేశాల్లో ఇప్పుడు బాగాలేదు, మేము అమ్మాయిని ఇవ్వమను అబ్బాయిని ఇవ్వమను, ఇద్దరు ఒకేలా ఉందిలేండి ఇప్పుడు పరిస్థితి, అమ్మాయి లేదు అబ్బాయి లేదు, విదేశాల్లో ఉంటే సంబంధాలు ఉండవు, మేము ఇవ్వం. మళ్ళీ తర్వాత ఎదుర్కొంటూ వస్తారు ఏదన్నా మళ్ళీ ఫ్లక్చుయేషన్స్ పోయినప్పుడు. ఇప్పుడు బంగారం వెండి ఎట్లా ఉన్నాయి, తగ్గినప్పుడేమో కొనరు ఎవరు, పెరుగుతుంది కొద్దీ ఇప్పుడు కొంటారు లైన్లలో నుంచొని, ఇంకా పెరుగుతుందని ఆ అత్యాశ ముంచేసింది మళ్ళీ మొన్న. కాబట్టి ఫ్లక్చుయేషన్స్ లోహపు వస్తువులకి ఎట్లా ఉన్నా పర్వాలేదమ్మా, మళ్ళీ నిలదొక్కుకోగలం. మనిషికి ఉన్నటువంటి భావాలు చెడిపోకూడదు, అనుబంధాలు ఆత్మీయతలు చెడిపోకూడదు. అవి ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా మనం అనుకోని ప్రిపేర్ చేసుకుంటున్నామే తప్ప వ్యవస్థలు మారలా, ఆచారాలు మారలా, సాంప్రదాయాలు మారలా. మన భూగోళం అలాగే ఉంది, మన భరతఖండం అలాగే ఉంది, సనాతన ధర్మం మనం మార్చుకుంటున్నాం. కాబట్టి వివాహ వ్యవస్థకి సంబంధించి ఇప్పటి వరకు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంబంధాలు కూడా వీరికి బంధువుల ద్వారానో, కుటుంబంలో పెద్ద వ్యక్తి అంటే తండ్రి ద్వారా కావచ్చు, లేకపోతే వీరు చేసేటటువంటి ఉద్యోగాదులు, వృత్తి వ్యాపారాదుల వల్ల కావచ్చు, వీరికి కొంత అనుకూలమైనటువంటి ఆకస్మికంగా ముహూర్తం రావడం, అవసరమైతే వివాహానికి కూడా ముహూర్తం పెట్టేటటువంటి పరిస్థితులు జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో వీరికి వివాహ వ్యవస్థ బాగానే ఉంటుంది. ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి వివాహం అయిపోయి చక్కగా కుటుంబంలో ఇబ్బడిగా ఉండి చక్కగా సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించే స్టామినా కలుగుతుంది. విపరీతమైనటువంటి ధన ఆదాయం కూడా వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా లాభాలు కలగటానికి జూన్ తర్వాత వీళ్ళకి అక్టోబర్ వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అట్లాగే ముఖ్యంగా కొంతమంది ఉద్యోగం సరే, వ్యాపారం ఓకే, వృత్తి ఓకే, వృత్తిలో కూడా అరటిపళ్ళు వ్యాపారం చేసుకునేవాడు ఉంటాడు, లేకపోతే కుండలు చేసేవాడు ఉంటాడు, ఐరన్ బిజినెస్, ఇవన్నీ వృత్తులు. వ్యాపారం దేవుడికి వస్తే వ్యాపారం. మరి వృత్తిలో, ఉద్యోగంలో అకస్మాత్తుగా మార్పులు, అవసరం లేని కొత్త ప్రదేశాలకి కొంతమందిని, మనకి ఇంగ్లీష్లో కొన్ని తెలియవు కానీ ట్రాన్స్ఫర్సో డిస్మిస్లో ఇంకేవో ఉంటాయి రకరకాలుగా. సరే వినటానికి బాగానే ఉంటాయి, చదవటానికి మనకి అంతగా రావట్లేదు, కానీ మార్పులు అయితే జరుగుతాయి. శాస్త్రరీత్యా ఉద్యోగంలో అకస్మాత్తుగా మార్పులు, దూర ప్రాంతాలకి నుంచి, అంటే వీళ్ళేమనుకుంటారంటే మమ్మల్ని విదేశాలకు పంపిస్తారులే అనుకుంటారు. ఉన్న చోటే పంపిస్తారు, ఉన్న ప్రదేశంలోనే కొంచెం దూరంగా పంపిస్తారు అంతే. అక్కడ వీళ్ళకి గొంతులో ఎలక్కాబడ్డట్టుగా ఉంటుంది. అంటే దూరంగా వెళ్ళి వేశారనుకోండి, చక్కటి ఆదాయం వస్తుంది కదా అనుకుంటారు. అంటే వాళ్ళకి కొంతమంది వెసులుబాట్లు ఉంటూ ఉంటాయి, తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. దూర ప్రాంతంలో, ఇష్టం లేని ప్రదేశంలో, డబ్బులు తక్కువగా వచ్చేటటువంటి ప్రదేశంలో
మరి ఉద్యోగస్తులకు కూడా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటారు కదమ్మా, శని వలన అంతా కొలాప్స్ అయిపోతుంది. సరే, కొంతమందికి ఉన్నతమైనటువంటి విద్యార్థుల దగ్గరికి వస్తే, ముఖ్యంగా మిథున రాశి వారికి విద్యలో భంగాలు, ఆరోగ్యరీత్యా సమస్యల వలన, అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యంలో కొన్ని అబ్స్టాకిల్స్ జరగటం వలన విద్యలో బాగా పటుత్వం తగ్గిపోవటం, విద్యలో పోటీ లక్షణాల్లో, అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ టైం వస్తుంది, ఎగ్జామ్స్ టైంలో బాగా చదవాలని ప్రిపేర్ అయ్యడానికి అవకాశం తీసుకుంటారు వీళ్ళు. శని దృష్టి పడటం వలన విద్యాస్థానం మీద అది కాస్త ఏమవుతుందంటే బాగా ల్యాప్ ఎక్కువైపోతుంది, దూరం ఎక్కువైపోతుంది. అంటే చదువుదాన్లే, బద్ధకం, ఇంకో 2-3 డేస్ చదువుదాన్లే, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అంటే కాస్త గురుబలం కూడా వస్తుంది కదా. గురువు దృష్టి పడటం వలన పాస్ అవుతారండి. గురువు దృష్టి శని మీద పడటం వలన, శని యొక్క దృష్టి పడటం వలన కొంతవరకు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాలకి చేసేటటువంటి ప్రయత్నాలు అతి కష్టం మీద అయినా సరే ముందుకు తీసుకెళ్తారు. కాస్త రాహు కూడా అనుకూలంగా ఉన్నందువలన డిసెంబర్ తర్వాత ఎవరికైనా సరే ఈ అష్టమ రాహు అనేటటువంటి వారు ఒక రకంగా ఉద్యోగస్తులకైతే కనుక ప్రాణగండంలాగా తప్పిస్తుంది, చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా వీరికి అసలు ఉద్యోగంలో ఏం చేస్తున్నారో వీరికే తెలియనటువంటి మానసిక వ్యధ ఎక్కువైపోతుంది. అట్లాగే మోకాల నుంచి అరికాళ్ళ వరకు అనారోగ్య సమస్యలు విపరీతంగా బాధ పెడతాయి వీళ్ళకి. ముఖ్యంగా విద్యార్థులకి కూడా అనుకోకుండా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అంటే వారి తండ్రిలో లేకపోతే తాత ముత్తాతలో వారి యొక్క ఎక్స్పైర్ అవడం వలన, కుటుంబంలో కొన్ని గృహంలో అసౌకర్యకరమైనటువంటి పరిస్థితులు వీరిని మానసిక వ్యధకి గురి చేసి చదువులో సరైనటువంటి సాగింపు జరగదు. అట్లాగే ఆకస్మికంగా ధన నష్టం కలగటం, వ్యాపారంలో ఏదో పెట్టుబడి పెడతారు కదా, అది వస్తుందిలే అనుకుంటారు. అది షేర్స్ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉన్నట్టుండి వారికి క్షీణింపు బిగినవుతుంది డిసెంబర్ తర్వాత. అష్టమరాహు మంచివాడు కాదమ్మా. అందుకనే ఇందాక సర్వమంగళ మాంగళ్యే చదివింది. అందుకని నేను అమ్మవారే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, లేకపోతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఆ తల్లిని ప్రార్థించటము ఈ మిథున రాశి వాళ్ళు డిసెంబర్ తర్వాత చండీ హోమాలు చేయించుకోవటము, రాహుగ్రహానికి చక్కగా సరైనటువంటి జపము, తర్పణము చేయించుకోవటము, మినపవడులు దానం చేయటము, ఎవరికైనా లేని వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే కర్మస్థానంలో అష్టమంలో రాహు ఉన్నాడంటే దాని మించిన పరిస్థితి వేరే ఉండదమ్మా. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రమోషన్స్ వస్తాయన్న వాళ్ళకి అవన్నీ కూడా నీరు కారిపోయేటటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి బర్డెన్స్ రావటము, అట్లాగే భార్యాభర్తలు ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఇది ఇంకొంచెం ఉధృతం అవుతుంది. అంతా బాగానే ఉంటారు అనుకుంటారు, జూన్ తర్వాత చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. భార్యాభర్తలు కలవటం, కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కలవటము, చక్కటి కుటుంబంలో ఆనందకరమైనటువంటి వ్యవహారాలు, చక్కటి భోజన సదుపాయాలు కలగటము, మంచి ఇల్లులు కొనుక్కోవటం, లేకపోతే మంచి స్థలాలు కొనుక్కోవటం, ఉన్నటువంటి ఇంటిని ఇంకొంచెం డెవలప్ చేసుకోవటము, బ్యాంక్ నుంచి లోన్స్ రావటం ఇంటికి కానీ, ఏదైనా వెహికల్ కొనాలన్నా జూన్ నుంచి అక్టోబర్ లోపల గురుబలం బాగుంది కాబట్టి చక్కగా అనుకూలమైన పరిస్థితి, వ్యాపారంలో వృద్ధి కావచ్చు, వివాహ సిద్ధి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బాగున్నాయి అమ్మా. అట్లా ఏదైనా అనారోగ్యాలు ఉన్నా కూడా తొలగిపోయే పరిస్థితి, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. వీరికి ఏదైనా అనారోగ్య బాధలు ఉన్నా తీసేసుకుంటారు. అయితే ఇక్కడ రవి మారినప్పుడల్లా మిథున రాశి వారికి అనుకున్న సంకల్పాలలో ఒక్కోసారి సిద్ధిస్తుంది, ఒక్కోసారి వెనకబడతారు, ఒక్కోసారి ఆర్థికంగా బర్డెన్స్ ఎదురవుతాయి, తండ్రి గారి పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అది మాస ఫలితాల్లో వస్తుంది. అట్లాగే ప్రథమార్థంలో అయితే గనక వీరికి చాలా బాగుంటుంది. ఆఫ్టర్ మనకి అక్టోబర్ 31 తర్వాత మిథున రాశి వారికి గురుడు 3వ స్థానంలోకి వస్తాడు. వచ్చినప్పుడు విద్యార్థులకి తగినటువంటి సంకల్ప సిద్ధి అనేటటువంటిది అంతగా లభించకపోవచ్చు. అది ఒక రకంగా మిత్రరాశే, గురుకేతువులు కలిసి ఉంటారు అక్కడ. కానీ ఎంతవరకు అక్టోబర్ నుంచి డిసెంబర్కి మళ్ళీ ఆయన కేతువు 2లోకి వెళ్ళిపోతాడు కదా, ఆర్థికంగా మళ్ళీ కొంచెం లాభ నష్టాల్లో బేరీజ్ అనేది, గృహంలో అప్రశాంతత కలుగుతుంది. మాట్లాడే మాట ఏ మాత్రం వీరు డిసెంబర్ తర్వాత మాట్లాడితే కేతు అనేవాడు కాటేస్తాడు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడాలి. విద్యార్థులు విద్యలో టీచర్స్లో మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఎందుకంటే గురుడేమో ఇక్కడ ఉంటాడు, కేతు అటే మారుతాడు కదా. కాబట్టి అక్టోబర్ నుంచే వీళ్ళకి టీచర్స్తో మాట్లాడేటప్పుడు,
అట్లాగే వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో వృద్ధి చేసుకోవడానికి వీళ్ళు చేసేటటువంటి ఆలోచన ప్రక్రియలు, గవర్నమెంట్ లీడర్స్తో ఉన్నటువంటి సత్సంబంధాలు, వీటిల్లో ఎక్కడో అక్కడ చిన్న తేడా వచ్చి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు గనక గురుబలాన్ని సంయమనంతో సరైనటువంటి సంభాషణ శక్తిని గనక వీరు గనక లోపల కొని తెచ్చుకుంటే మటుకు వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. గవర్నమెంట్ వాళ్ళతో కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా కానీ, లేకపోతే రాజకీయ నాయకుల ద్వారా కానీ, తండ్రి ద్వారా కానీ మీరు మాట్లాడే మాట సంభాషణ కనుక ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత అంటే నవంబర్ నుంచి జాగ్రత్తగా ఉండకపోతే అధోపాత వస్తాయనుకున్నవి కూడా కింద పడిపోతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, లేకపోతే రక్షణ వ్యవస్థకి సంబంధించి ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. వీరికి సంతానం, కొంతమందికి వివాహం అవుతుంది, సంతానం కనాలి అనే ఆలోచన. కొంతమంది ఏంటంటే ఇప్పుడు సంతానం గురించి ఆలోచించట్ల, వివాహమై 4 ఏళ్ళు 5 ఏళ్ళు మేము ఫ్రీడమ్ తీసుకుంటాం, స్వేచ్ఛగా బతుకుతాం, చక్కగా ఉంటాం, ఆ తర్వాతే పిల్లలు అంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ కొంచెం ఆ మూమెంట్స్ వస్తాయి వాళ్ళకి. కేతు వెళ్ళిపోతాడు, గురుడు వస్తాడు. కేతు ఉన్నప్పుడే నవంబర్లోనే వీళ్ళకి కొంచెం అలజడి ప్రారంభం అవుతుంది. ఇక లేట్ అయిపోతుంది, మనం పిల్లల్ని కనే సమయం మనకు ఆసన్నమైందని చెప్పి చిన్న ఆలోచన స్వీకరిస్తారు. అది కర్మ ఫలితం. జాతకంలో ఆ గురుడు అనుకూలంగా ఉండి, గురుబలం బాగుండి, పురుషుల జాతకంలో శుక్రుడు బలంగా ఉండి, చంద్రుడు మానసికంగా అనుకూలంగా ఉండి, స్త్రీల జాతకంలో అయితే కనుక గురుబలము రవిబలం బాగుంటేనే వీళ్ళు అనుకున్న సంకల్పానికి గోచారంలో ఆ గ్రహాలు, జాతకంలో గ్రహాలు అనుకూలిస్తేనే సంతాన యోగం. లేకపోతే అష్టమరాహు గర్భవిచ్ఛిన్నం. అష్టమరాహు వలన డిసెంబర్ 5 తర్వాత వీరికి ఒకవేళ కొంతమందికి 2వ నెల 3వ నెల దాటుతుంది. మిథున రాశి వారికి సంతానానికి సంబంధించినటువంటి విషయాలయందు ఆసక్తి పెరుగుతుంది. దానికి సంబంధించి సంకల్పం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏది అక్టోబర్ తర్వాత నవంబర్ తర్వాత కొంచెం వీరు గనక దాని మీద శ్రద్ధ పెట్టి, గ్రహస్థితి అనుకూలంగా ఉంటే, వాళ్ళ జన్మజాతకంలో ఇద్దరికి అనుకూలంగా ఉంటే కనుక వీరికి సంబంధించి లాభసిద్ధి, సంతాన లాభసిద్ధి కలగడానికి సంకల్పం చాలా వరకు వీరికి కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అట్లాగే ముఖ్యంగా వ్యాపారంలో ఏదైనా షేర్స్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ ఇవి ఉంటే కనుక ఆల్రెడీ జూన్ తర్వాతే వీళ్ళకి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత బంధువులతో కూడా చక్కగా ప్రేమతో, వారితో చక్కగా అనుకూలమైనటువంటి మాట స్పందనలు, మాటలతో గనక వారితో గనక టైఅప్ అయితే గనక వారి నుంచి కొంతమందికి కుటుంబంలో సంబంధాలు రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబంతో, బంధువులతో గనక మీరు సరిగ్గా సమాయుక్తమై మాట్లాడితే వారి నుంచి కూడా మీకు సహాయ సహకారాలు వివాహానికి అందుబాటులో ఉంటాయి. అట్లాగే వ్యాపార రీత్యా కూడా పడిపోతున్న వాళ్ళని మీరు జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. కొంచెం ట్రీట్ చేసుకుంటే వారి యొక్క సహకారంతో మళ్ళీ నిలబడగలుగుతారు. అంటే వారికి తెలిసి ఎవరో ఒకళ్ళు పరిచయం చేయటం, వారి ద్వారా వీరికి కాస్త వ్యాపారంలో వెసులుబాటు కలగటం, ఇలాంటివి కలుగుతాయి. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి విపరీతమైనటువంటి ధనలాభాదులు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో రైతులకి ముఖ్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కుజుడు యొక్క పరిస్థితి కూడా నవంబర్లోనో అక్టోబర్లోనో ఈ కుజుడు కూడా రవి గురుడు కుజుడు కలుస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఉద్యోగరీత్యా అనుకున్న అభీష్టాలు నెరవేరటానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ కుజుడు ఉంటాడు ఆ నవంబరు ఆ టైంలో. అంటే వీరు ఎవరికైనా అప్పిస్తారు, ఉద్యోగంలో తమకన్నా కింద ఉన్నటువంటి వారికి అప్పిస్తారు. 10 రూపాయలు, 10,000, 10 లక్షలు అవసరానికి ఏ గృహ కట్టడానికో ఇచ్చుంటారు, మాట సహాయం చేయడానికి. అంతకు ముందే సమయానికి వీరికి డబ్బు అందదు. దాంతో వీరి మధ్య కోర్టు కేసుల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ ధన విషయంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పెద్దన్న పాత్ర ఈ గురుడు వహిస్తాడు. కుటుంబంలో ఎవరో ఒకళ్ళు సర్ది చెప్పి, లేదు పలానా టైంలో ఇస్తామని చెప్పి కొంచెం ఓపిక చేసుకొని వీరిని కాపాడే ప్రయత్నము కుటుంబ సభ్యులు తీసుకుంటారు. లేకపోతే వీళ్ళ పార్ట్నర్షిప్లో ఎవరో ఒకళ్ళైనా వీరికి అవకాశాన్ని తీసుకుంటారు. ఇట్లా వ్యవసాయ రీత్యా కూడా వీరికి పంటల విషయంలో కొన్ని దోషాలు అయితే ఉంటాయమ్మా. అనుకున్నంతగా బేరీజుగా దొరకదు. ఆ జూన్ నుంచి అక్టోబర్ లోపల ఏదైనా పంటలు వస్తే మటుకు దాని ద్వారా ధన సంపాదన అయితే బాగుంటుంది, కంపల్సరీ ఉంటుంది. ముఖ్యంగా న్యాయస్థానాల్లో పనిచేసే వారికి కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వాళ్ళకి ఈ సమయంలో చాలా అఖండమైనటువంటి ప్రమోషన్స్ ద్వారా ధనము లభించేటటువంటి
పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రావెలింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు కొంతమంది, అంటే పెద్ద పెద్ద బస్సులు లేదా ట్రైన్స్లో కూడా ఇంతమందిని తీసుకెళ్తూ ఉంటారు యాత్రలకి, దేవాలయ యాత్రలకి తీసుకెళ్తూ ఉంటారు కదా, వారికి కూడా, ఎందుకంటే మనకి యమునా పుష్కరాలు కూడా వస్తున్నాయి ఈ సంవత్సరంలో చివరిలో ఎక్కడో, వీళ్ళందరికీ కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఆర్థిక ధనలాభాదులు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గురుబలం అనేటటువంటిది కొంత ఈ సంవత్సరం మొత్తం కొంతవరకే బాగుంటుంది. ఆఫ్టర్ జనవరి తర్వాత మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే బాగుంటుంది. కాబట్టి మధ్యలో వీరు కొన్ని నెలలు అబ్స్టాకిల్స్ అనుభవించాల్సిందే ఆర్థికంగా. ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుందమ్మా, ఉన్నంతలో బాగుంటుంది, వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది. మీరు అన్నట్టుగా వివాహ ప్రయత్నాలు జరుగుతాయి, సంతాన వృద్ధికి అనుకూలమైనటువంటి పరిస్థితి, కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు, కొత్త ఏదైనా గృహయోగాలు కలగడానికి డబ్బు ఖర్చు పెట్టడము, చేసే వృత్తి వ్యాపారాలు కూడా కొంచెం లేట్ అయినా సరే వీరికి కొంత వృద్ధి కలిగి ధనలాభం కలగడానికి, ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటే అకస్మాత్తుగా వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి చదువుకోవటానికి ఆకస్మికంగా కొంచెం లాభం, తండ్రి అనుకూలత కలగటానికి ఇవన్నీ అంచెలంచెలుగా గ్రహస్థితులను బట్టి జరుగుతాయమ్మా. జన్మజాతకం ద్వారా మాత్రమే ఈవెంట్స్ జరుగుతాయి తప్ప గోచారంలో ఇవి బాగుంటాయి ఇవి బాగుండవు అని మాత్రమే చర్చించుకోవడానికి పనికి వస్తాయి. మరి ఆ రకంగా చెప్పుకోవాలంటే మరి వ్యయం 11 ఉంది కాబట్టి వీరు వచ్చేటటువంటి ఆదాయాన్ని నిలుపుకోగలిగితే కనుక వ్యయం ఎంతున్నా ఆ నిలుపుకునే బాధ్యత వీరు తీసుకుంటే చాలా చక్కటి ధనాదాయం, అంటే ఈ మధ్యలో కొంత ధనాదాయం విపరీతంగా వస్తుంది అనుకున్నప్పుడు ఆ ధనాన్ని పక్కన పెట్టుకుంటే వ్యయం అనేటటువంటిది ఎంతున్నా పర్వాలా, మీ తెలివితేటలు మీకు ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఆ ధనాన్ని ఆపుకోవడం ద్వారా అత్యవసరానికి మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలతో తగువులు గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదాలు అక్టోబర్ తర్వాత కలగటానికి ఉంటాయి. ఏదేమైనప్పటికీ స్త్రీలు సౌభాగ్య యోగం కోసం మిథున రాశి వాళ్ళు, అట్లాగే పురుషులైతే కనుక ఆర్థిక ధనలాభాదుల కోసం, ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోయినా పర్వాలా, ఉద్యోగాలు ఉంటే చాలు మహానుభావ అనుకునేటటువంటి మిథున రాశి వారికి, అట్లాగే ఆకస్మిక ప్రయాణ గండాలు, సూసైడ్ అటెంప్ట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఉద్యోగరీత్యా కొంతమంది చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితులు డిసెంబర్ తర్వాత వస్తాయి. అష్టమరాహు వలన రాజకీయ నాయకులకు కూడా చెమటలు పట్టేటటువంటి వ్యవహారాలు చాలా జరుగుతున్నాయి డిసెంబర్ తర్వాత. రాజకీయ నాయకుల్లో కూడా కొంతమందికి ఉన్న పోస్టులు కూడా ఊడిపోయే పరిస్థితులు ఈ మిథున రాశిలో వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా సాధ్యమైనంతవరకు మిథున రాశి వాళ్ళు కాస్త వ్యాయామము చేసుకుంటూ, అది వాకింగ్ ద్వారానా వ్యాయామశాలలో చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాకపోతే లంగ్స్కి సంబంధించి కానీ లేకపోతే గొంతుకి భుజాలకి సంబంధించినటువంటి అనారోగ్య లోపాలు జూన్ వలన వీళ్ళకి చాలా ఇబ్బందులు పెడతాయి. ఒక్కోసారి ఏంటంటే స్త్రీలకి పీరియాడిక్ ప్రాబ్లమ్స్ వలన కూడా వారి పూర్వజన్మ కర్మలు ఈ డిసెంబర్ తర్వాత అనుభవించాల్సి వస్తుంది. అట్లాగే చక్కగా భార్యాభర్తలు అనుకూలంగా ఉన్నట్టుండి కూడా వారికి కొన్ని ప్రమాదాలు సంచరించుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి డిసెంబర్ తర్వాత. కాబట్టి అష్టమ రాహుగ్రహ దోష పరిహారార్థమై సౌభాగ్య యోగం కోసము, ధనము నష్టపోకుండా, వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా కనకధారా స్తోత్రాన్ని చదువుకోవటం ఉత్తమం. ఆఫ్టర్ నవంబర్ తర్వాత అలా చదువుకోవటం ఉత్తమం. ఏదైనప్పటికీ కూడా రాహువు శని అంత అనుకూలంగా లేరు మిథున రాశి వారికి. కాబట్టి ఎక్కువగా రుద్రాభిషేకాలు ప్రతి మాస శివరాత్రి రోజున మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకాలు ఏదైనా దేవాలయాల్లో కానీ బ్రాహ్మణులు ఇంటికి పిలుచుకొని చేయించుకోవటం కానీ ఏదో రకంగా వీళ్ళు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా దుర్గాదేవిని మాత్రము వీరు ఇప్పటి నుంచే ప్రారంభం చేసుకుంటే అప్పటికి కలిగేటటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని వాళ్ళు శాంతి చేసుకునే పరిస్థితి ఉండే. ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఆఫ్టర్ ఈ ఎండింగ్ తర్వాత, నవంబర్ ఎండింగ్ తర్వాత రాహుగ్రహానికి కేతుగ్రహానికి కంపల్సరీ జపతపాదులు చేసుకోవటం, దానాలు చేసుకోవటం, చండీ హోమాల్లో పాల్గొనడం, చండీ హోమం ప్రత్యేకించి చేసుకోవటం వలన ఇందాక చెప్పిన కొన్ని నెగిటివ్ సెన్స్ నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుడి యొక్క అనుకూలత కోసం కూడా వీరు కాస్త దక్షిణామూర్తి అనుగ్రహాన్ని అక్టోబర్ తర్వాత చేసుకోవటం ఇంకా ఉత్తమం. గురుగారు, మరి మొత్తం ఇది సంవత్సరం అంతా వీళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు అందరూ? వీరు ఎక్కువగా శనివార నియమాలు పాటించడం ద్వారా అకస్మాత్తుగా కలిగేటటువంటి ఎన్నో వైషమ్యకరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఆ శని భగవానుడి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శనివారము వీరు, అట్లాగే మంగళవారము, ఎందుకంటే వచ్చేదంతా రాహుకేతులతో కాబట్టి మంగళవారం, శని మంగళవారాలు
కాస్త సుబ్రహ్మణ్య ఆరాధన, హనుమంతుడి యొక్క ఆరాధన చేసుకుంటూ ఆ రోజున ఒక పూట భోజనం నక్తం చేసుకుంటూ, అట్లాగే సాధ్యమైనంత వరకు వీరు పరోపకార బుద్ధితో అవతల వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తూ ఉండటం ద్వారా వీరికి ఉన్నటువంటి ఆదాయ లోపం తొలగి వ్యయం అనేటువంటిది తగ్గి ఆదాయం పెరగకపోయినా హ్యాపీగా బతకడానికి కావాల్సినటువంటి డబ్బు భగవంతుడు వెలిగిస్తారు. ఎక్కువగా సేవా తత్పరతో ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ సేవా పుణ్యమంతా కూడా రేపటి రోజున మీకు ఎక్కడో అక్కడ కలిసి వచ్చి ఆకస్మికంగా మీకు వచ్చేటటువంటి కొన్ని నెగిటివ్ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటికి తీసుకువెళ్ళిపోయి మిమ్మల్ని మాత్రం సేఫ్ జోన్లో ఉంచడానికి మీకు ఉన్నటువంటి సేవా తత్పరత, మాట్లాడే అవతల వ్యక్తితో మీరు డబ్బులు ఇవ్వకపోయిన పర్వాలా, ఒక మాట సహాయం, వ్రాత సహాయం వద్దు, మాట సహాయం చేయండి. అది కూడా అవతల వ్యక్తిని నమ్మితేనే, నమ్మకపోతే గోపిలాగా గోడ మీద పిల్లిలాగా దూకేసేయండి, అవసరం లేదనుకోండి. ఇన్ని రకాలుగా ఆలోచించగలగాలి. ఏ మనిషి అయినా సరే తనేంటో ముందు తను తెలుసుకొని తన ద్వారా కలిగేటటువంటి లోపాలు ఏమున్నాయి అంతకుముందు, ఇప్పుడేమిటి, కుటుంబంలో నేను ఎలా ఉండాలి, ముందు కుటుంబాన్ని సేవ్ చేసుకోండి. అనవసరంగా బయట వ్యక్తులతో వ్యవహార లావాదేవీల కన్నా కుటుంబంలో ముందు మనం ఎలా ఉన్నాము, మన సంసారం ఏంటి, మన కుటుంబాన్ని మనం ఎలా రక్షించుకుంటున్నాం, బంధువులు జాందేవు తర్వాత విషయం, భార్యాభర్తలు పిల్లలు మీ గురించి మీరు ఆలోచించుకోండి. తర్వాత పరులు ఏం చేస్తున్నారు, వారు మనకి కీడు చేసే వాళ్ళైతే మనం దూరంగా ఉండటం మంచిదమ్మా. బంధువులైనా పర్వాలేదు. కీడు చేయడం అంటే డైరెక్ట్గా కత్తులతోనూ రంపాలతో రారు వాళ్ళు. ఎక్కడ ఉన్నా వాళ్ళ ఆరా అంతా మన చుట్టూనే ఉంటుంది. దాన్నే నెగిటివ్ సెన్స్. అదే నరఘోషలు అంటాం, గుమ్మడికాయలు అంటాం. ఒక గుమ్మడికాయ ఇంటి ముందు ఉంది అంటే మన మీద ఒక బంధువు ఎవరో ఒకరిని చూసుకోవచ్చు. ఆ గుమ్మడికాయలు మన మీద పడే ఏడ్చే వాళ్ళని ఆ గుమ్మడికాయలు చూసుకోవచ్చు. ఆ 10 రోజులు కుళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో మనకు తెలిసిపోదు. అమ్మా, నువ్వు నన్ను చూసి బాధ పెడుతున్నావు నాకు తెలుసమ్మా, నేను నీతో చెప్పగలనా, నువ్వు వెళ్ళిపోగానే ఇక బిగిన్ చేసుకుంటా నేను, ఇగో ఈ అమ్మాయిన ఇట్లా అన్నది, లేకపోతే నా వ్యాపారం మీద దృష్టి పడింది, అలా అనుకోవడం మానుకోండి ముందు. అసలు వాళ్ళ గురించి ఆలోచించకపోతే మీకు ఏ నెగిటివ్ ఎఫెక్ట్స్ రావు. దైవ ప్రార్థన చేసుకోండి. ఓకే, ఏం చేసుకోవాలి, మీ గురించి మాట్లాడుకోకుండా ఎవరి దృష్టి మా మీద పడకూడదు, మా దృష్టి పడ్డ వాళ్ళకు కూడా సరైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు, బుద్ధిని ప్రసాదించు అని కోరుకోవాలి. అంతలోనే అవతల వాళ్ళు నాశనం అయిపోవాలి అని మాత్రం దయచేసి అనుకోవద్దు. దాంట్లో మిథున రాశి వాళ్ళు అనుకోకండి. సహాయం చేసే వాళ్ళల్లో ఈ మిథున రాశి వారికి అత్యంత సహాయ తత్పరత ఉన్నటువంటి రాశి అదేనమ్మా. 3 అంటే సహాయం. కాబట్టి చక్కగా అవతల వాళ్ళకి బుద్ధి జ్ఞానం కలగాలనుకోండి, ముందు మీలో ఆ బుద్ధిని ప్రదర్శించుకోండి. ఎటువంటి నరఘోషలు మీకు తగలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త వహించండి. కుటుంబంతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. సంతానపరమైన సమాలోచనలు చేసి సంతానాన్ని సనాతన ధర్మం ద్వారా వృద్ధి చేయండి. అప్పుడు మనం ఎప్పుడూ కూడా మన దేశము మన కండిషన్లో మన చేతుల్లోనే ఉంటుందని నమ్మాల్సిందే. జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి. ధర్మో రక్షతి రక్షిత. విష్ణు సహస్రనామాయ పారాయణ మాత్రం మీరు వదలకండి. కనకదార స్తోత్రం వెంటనే చదవండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి స్థిరంగా కూర్చొని ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ ఏడాదంతా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.